హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుందండి. మా నెల రోజులు జ్ఞాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. 30 మంది మాస్టర్లు వచ్చి మనకి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆత్మజ్ఞానం ఏంటంటే పంచభూతాల స్థలాలు. ఈ పంచభూత స్థలాల్లోనే 4వ రోజు శ్రీకాళహస్తిలో ఉన్న వాయులింగం గురించి చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిరువుల మాస్టర్ గారైన వేదవతి గారు చింతామణి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మ బంధువులందరికీ కూడాను నా నమస్కారాలండి. ఓం నమ శివాయ. హరి ఓం నమ శివాయ. అందరికీ కూడాను కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఫర్ యూ ఛానల్ వారు నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు మా గురుదేవులు ఏ మాట అయితే పలికిస్తారో అది మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అంతా గురుదేవులు దయండి. అయితే మీ అందరినీ కూడా పత్రిజీ వారు ఒకళ్ళ నుంచి ఒకరికి ఇలా సహకారంతో ఒకరి దగ్గర ఉన్న జ్ఞానాన్ని అందరికీ పంచేలాగా మీ సమయాన్ని కేటాయించి అందులో మాకు కూడా భాగాన్ని ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వాళ్ళకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను టాపిక్లోకి వస్తున్నానండి. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం గురించి అసలు అది ఎలాగా ఆ పేరు వచ్చింది, దేనివల్ల వచ్చింది, దాని వైభవం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నాకున్న జ్ఞానం వరకు నేను అందించగలుగుతానండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరండి విశ్వనాథరావు వేదవతి. మాది ఏలూరు జిల్లా చింతలపూడి అండి, ఆంధ్రప్రదేశ్. శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి అనేది చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉందండి. అయితే ఈ క్షేత్రం సువర్ణముఖి నది ఒడ్డున శివుడు స్వయంభూగా వెలిసాడండి. ఈ క్షేత్రం సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని ప్రసాదించిన క్షేత్రముగా ఈ శ్రీకాళహస్తిని చెబుతూ ఉంటారు. అయితే శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటికి సంబంధించినటువంటిదే ఈ శ్రీకాళహస్తి. అయితే ఈ సాలీడికి బ్రహ్మజ్ఞానంతో శివుణ్ణి పూజించుకుందామనేసి ఒక చోటకి వస్తే ఆ లింగాకారం కనిపిస్తుంది. అయితే అమ్మో, శివుడు ఎండలో ఎండుతున్నాడు, వానలో తడుస్తున్నాడు, చలి మంచు పడుతుంది, శుభ్రంగా లేదు, నా సాలిగూడుతో అల్లేసి స్వామి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచి పూజ చేద్దామనేసి సాలీడు తనలో ఉన్నటువంటి దారాన్ని తీసుకొని శివుని చుట్టూ కూడాను ఒక అల్లికలాగా ప్రదక్షిణాలు చేసుకుంటూ అల్లడం అనేది జరుగుతుందండి. ఆ విధంగా ఒక జల్లిడి టైప్‌లో స్వామివారికి ఒక కవచంలాగా ఏర్పడేలాగా ఈ సాలీడు చేసి పూజ చేసుకొని వెళ్ళిపోతుంది. అది పూజ చేసుకొని అవతలికి వెళ్ళినటువంటి కాసేపటికి ఒక పామొస్తుందండి అక్కడికి. పాము రాగానే చూసి, అయ్యయ్యో, స్వామి చుట్టూ ఎవరు పూజలు చేయట్లేదనుకుంటా, మరి అదంతా జల్లిడిగా ఉన్నది, సాలీళ్ళు పట్టేసి బూజు పట్టినట్లుగా ఉన్నది, అయ్యయ్యో ఇలా ఉంటే కుదరదని పాము ఏం చేస్తది, దాన్ని బుస కొట్టినట్టు ఉఫ్ ఉఫ్ అని ఊదేసి ఆ సాలిగూడునంతా తీసేసి మళ్ళీ పూజ చేయటం ప్రారంభిస్తుందండి పాము. ఈ విధంగా పాము మొత్తం చక్కగా పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న మణి, నాగమణి అనేది ఆ శివలింగం పైన పెట్టి స్వామివారికి పలుమార్లు నమస్కారం చేసి మళ్ళీ అది పక్కకు వెళ్ళిపోతుందండి. పాము వెళ్ళిపోయినటువంటి మరి కాసేపటికి ఏనుగొస్తుంది. ఏనుగొచ్చి చూస్తే నా స్వామికి అసలు ఎటువంటి పూజ అందట్లేదు, పూజ చేస్తే నేను చెయ్యాలి అనేసి పక్కన కొలనులో కొలను దగ్గరికి వెళ్ళి దాని తొండంతో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేస్తుంది. మళ్ళీ వెళుతుంది, మళ్ళీ నీళ్లు తెస్తుంది, అలా స్వామిని శుభ్రపరిచేస్తుందండి. శుభ్రం చేసిన తర్వాత చక్కగా తామర పువ్వులు, మారేడు దళాలతో దగ్గరలో ఉన్నటువంటి పుష్పాలన్నీ కోసుకొచ్చి ఆ ఏనుగు చక్కగా అలంకరణ చేసి
గాంభీరంగా 2 కాళ్ళు పైకెత్తి స్వామిని ఒక ఏంటి దాని భక్తిని ప్రదర్శిస్తుందండి. ఈ ప్రకారంగా జరిగింది. ముందు సాలీడొచ్చి పూజ చేస్తుంది. సాలీడు పూజ అయిపోయిన తర్వాత పామొచ్చి పూజ చేస్తుంది. పాము ఎళ్ళిపోయిన తర్వాత వచ్చి ఏనుగొచ్చి పూజ చేస్తుందండి. ఈ విషయం పొద్దున్నే మళ్ళీ మరుసటి రోజున ఏం జరుగుతుంది? సాలీడొస్తుందండి. సాలీడొచ్చి చూసేసరికి తను చేసినటువంటి పూజ అక్కడ లేదు. అసలు ఏమి జరుగుతుంది? రోజుట్లాగానే మళ్ళీ శుభ్రం చేస్తుంది. సాలీడు తన గూడును అల్లుతుంది. స్వామివారికి ఒక రక్షణ కవచంలాగా ఏర్పరుస్తుంది. అయిపోతుంది. తర్వాత పామొస్తుంది. యథావిధిగా నిన్న చేసినట్లు ఈరోజు తన పూజా కార్యక్రమాలు తను చేసుకొని వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఏనుగొస్తుందండి. ఏనుగొచ్చి దాని పూజంతా చేసుకొని కొలంలోకెళ్తుంది. తొండంతో నీళ్లు తెస్తుంది. శివలింగం మీద పోస్తుంది. పుష్పాలు తెస్తుంది. స్వామివారికి ఆ దళాలు తెస్తుంది. మారేడు, నేరేడు దళాలు తెస్తుంది. పూజ చేసి ఎళ్ళిపోతుంది. మళ్ళీ మరుసటి రోజుకి సాలీడొచ్చేసరికి పూజంతా చిందరవందరగా పడి ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నేను కాక ఇంకెవరైనా వస్తున్నారా? పూజ చేస్తే నేనే చెయ్యాలి. నా స్వామికి నేనే పూజ చేయాలి అనేసి ఆ సాలీడు ఏం చేస్తుంది? ఓ పక్కన నక్కి ఉంటుందండి ఎవ్వరికీ కనిపించకుండా. నక్కి ఉండేసరికి కొద్దిసేపటికి పామొస్తుంది. పాము యథావిధిగా పూజ చేసుకుంటుంది. ఓహో! ఇది పాము పనా అనుకుంటుంది. పాము ఎళ్ళిపోయాక ఏనుగొస్తుంది. ఏనుగు తన పని తను చేసుకుంటుంది. తన పూజ తను చేసుకుంటుంది. ఓహో! ఇది ఏనుగు పనా? ఈళ్ళిద్దరు నాకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ ముందు నేనెంత? కాబట్టి నేను వాళ్ళ జోలికెళ్ళకూడదు. బుద్ధితో ఇప్పుడు నేను ఆలోచించాలి. ఏం చెయ్యాలి? పాముకి, ఏనుగుకి కయ్యం పెడదాం అనేసి సాలీడనుకుంటుంది. అనుకోని పాము దగ్గరికెళ్ళి మరి నువ్వు పూజ చేస్తున్నావు గానీ, నీ పూజను ఏనుగు అంతా చెల్లాచెదరు చేసేసి, తొండంతో నీళ్లు తీసుకొచ్చి పోసేసి, తనదైన స్టైల్‌లో తీసుకొచ్చి పువ్వులు పెడుతోంది. నీ పూజనంతా చెల్లాచెదరు చేసేస్తుందనేసరికి పాము కోపమొచ్చి బుసలు కొడుతుంది. నా ముందు బుసలు కొడతం కాదు, రేపొద్దున ఏనుగొస్తుంది. ఏనుగొచ్చిన తర్వాత నీ ప్రతీకారం ఏంటో తీర్చుకో. నీకు ఏనుగు అడ్డు లేకుండా ఉంటే, నువ్వు పూజ చేసుకుంటానికి నీకు అడ్డం ఎవరు ఉండరనేసి పాముకు చెప్తుంది. అటెళ్ళి ఏనుగుకి చెప్తుంది. మరి నువ్వు చేసిన పూజంతా తీసేస్తుంది. మరి పాము చేస్తుంది. తన మణిని పెట్టి వెళుతుంది. మరి నువ్వు ఇలాగైతే కష్టం కదా! మరి నువ్వే చేసుకోవాలి గదా! స్వామికి పూజ అనేసి అటు ఏనుగుకి చెప్తుంది. మరుసటి రోజు యథావిధిగా వస్తారు ముగ్గురు కూడాను. ఈ సాలీడు తన పూజ చేసుకోకుండా పక్కన ఒక బండరాయి మీద నక్కి నక్కి కూర్చుంటుంది. ఈ పామొచ్చేసి దళాలు పెడుతుంది. దాన్ని నమస్కారం చేసుకొని పక్కన పువ్వుల్లో దాక్కుంటుందండి. స్వామివారికున్న పువ్వుల్లో దాక్కుంటుంది. పాము నక్కి నక్కి ఆ ఆకుల కింద. రోజుట్లాగానే ఏనుగెళ్తుంది, కొలం దగ్గరికెళ్తుంది, తొండం నిండా నీళ్లు పట్టుకుంది. స్వామి మీద అభిషేకం చేద్దామని తెచ్చి ఆ నీళ్ళు అలా పొయ్యబోతుందండి. పోసేసరికి ఏమవుతుందంటే ఆ పాము తొండంలో దూరిపోయింది. తొండంలో నుంచి మెల్లిగా మెదడులోకెళ్ళిపోతుంది. ఏంటి ఏనుగుని చంపుదామన్న విధానంతోని ఇది ఆహ్, ఉంది కదా! ఆ తొండంలో నుంచి మెదడులోకెళ్తుంది. మెదడులోకెళ్ళేసరికి ఏనుగుకి ఉక్కిరిబిక్కిరవుతుంది. ఉక్కిరిబిక్కిరయ్యేసరికి తొండాన్ని తీసుకెళ్ళి, తలని తీసుకెళ్ళి అక్కడ పక్కనే ఉన్న బండరాయికేసి కొట్టుకుంటుంది ఏనుగు. లోపల ఉన్నటువంటి పాము ఉక్కిరిబిక్కిరవుతుంది. అది లోపల పాము చనిపోవాలని తలని గట్టిగా ఏసి కొట్టుకుంటుంది ఏనుగు. ఆ పక్కన బండరాయికి. ఏమవుద్ది తర్వాత పాము చనిపోతుంది. తల బాగా పగిలిపోయి ఏనుగు చనిపోతుంది. బండరాయి మీద నక్కి ఉంది కదా సాలీడు, అది గూడా చనిపోతుందండి. 3 చనిపోయాయండి. పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ జగన్నాథక సూత్రధారి కదా! ఆ సాంబశివునికి తెలియనిది ఏదీ ఉండదు. స్వామి ప్రత్యక్షమయ్యి మూడిటికి కూడాని మళ్ళీ ప్రాణం పోసి మరి అందుకని ఈ చరిత్ర ఈ ప్రకారంగా వచ్చింది కాబట్టి సాలీడిని ఏనుగుని తనలో కలుపుకుంటారు స్వామి. ఆ పామును మాత్రానికి తన ఒంటి మీద ధరించేటువంటి శక్తిని ఆ పాముకిస్తారండి. అయినా సరే మీ 3 పేర్లతో ఈ క్షేత్రం, ఈ శ్రీకాళహస్తి అనేటటువంటి క్షేత్రం తరతరాలుగా కూడాను అన్ని యుగాల్లో కూడాను వర్ధిల్లుతుంది. ఇది నా ఆజ్ఞ అనేసి శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ
ఈ మూడిటి వల్ల మనకి ప్రసిద్ధి చెందినదే ఈ శ్రీకాళహస్తి. మరి పరమశివుణ్ణి ఎవరైనా సరే మనసారా ధ్యానించితే తీరని కోరికలు ఉండవండి. ఓం నమః శివాయ అంటే చాలంటండి. ఆయన కనికరించేస్తాడంట. ఏం అక్కర్లేదండి ఆయనకి. ఒక పత్రం చాలండి. ఒక పుష్పం చాలండి. దానికే పరమాత్మ సంతోషిస్తాడంట. నీ దగ్గర ఉదకమే ఉంది. ఆ ఉదకంతోనే నువ్వు శివలింగానికి అభిషేకం చెయ్యి. అదే నువ్వు ఎలా చేస్తావు? అనన్య భక్తితో చేయాలని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అదే చెప్తారండి. అనన్యశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అనన్యశ్చింతయంతో మాం ఎల్లవేళలా కూడాను నీ మనసు అనేది నా యందున ఉంచు. నీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా నేను చూసుకుంటాను. ఒక పత్రమే ఇవ్వు, ఒక ఫలమే ఇవ్వు, ఒక పుష్పమే ఇవ్వు. అవేమీ నీ దగ్గర లేకపోతే అంత ఉదకమే ఇవ్వు. ఎలా ఇవ్వాలి? భక్తితో ఇవ్వు. భక్తి ఎలా ఉండాలి? అనన్య భక్తి. మనం ఇంత ప్రసాదం దేవుడి దగ్గర పెట్టి ఎన్ని కోరికలు కోరుకుంటామండి? ఒక్క అగరబత్తి వెలిగించి ఎన్ని కోరుకుంటాం? పరమాత్మ ఏం చెప్తున్నారు? నిష్కామంగా చెయ్యండి. కోరికలు వద్దు. కోరికలు కోరావు అంటే నిన్ను బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు ఈ కోరిక ఉందంటే పరమాత్మ తీర్చాడంటే రేపొద్దున ఇంకో కోరిక వస్తుందండి. ఇలా కోరికలు పుడుతూనే ఉంటుంది. కోరికలు పుడుతున్నాయంటే మనకి ఇంకా దిగజారిపోతున్నామని లెక్క. ఓకే అండి. ప్రకారంగా కూడాను మనకు శ్రీకాళహస్తి అనేటటువంటి పుణ్యక్షేత్రం ప్రసిద్ధికెక్కి ఈరోజు భక్తులందరితో కూడాను పూజలు అందుకోవడం అనేది జరుగుతుందండి. అక్కడ శ్రీకాళహస్తిలో చాలాగా రాహువుకి కేతువుకి మరి ఇట్లాగా పూజలు జరుగుతూ ఉంటాయని కూడా మనందరికీ తెలుస్తుందేనండి. సంతానం లేకపోయినా, పెళ్లి కాకపోయినా, విద్యలో కానీ, ఆర్థికంగా కానీ, మరి ఆరోగ్య సమస్యలు కానీ ఈ ప్రకారంగా ఏ విధంగా కూడా మనకి లోటుపాట్లు ఉన్నా కూడాను శ్రీకాళహస్తి వెళితే అక్కడ స్వామివారిని దర్శించుకుంటే మన కృత జన్మలో చేసుకున్న పాపాలు కూడాను పటాపంచలవుతాయని ఒక ప్రసిద్ధి మనకి. ఇటువంటి పుణ్యక్షేత్రం మనకి ఆంధ్రప్రదేశ్లో మనకు అందుబాటులో ఉండటం అనేది మన పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అనే అనుకోవాలండి. ఆ సాంబశివునిది ఎల్లవేళలా కూడాను ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ అండి. హరి ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. నమో పార్వతీపతయే హర హర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓకే అండి. సరిత గారు ఓకే అండి. ఇంకేమైనా కంటిన్యూ చేయమంటారా? మేడం, సరిత మేడం. సరిత మేడం. అయితే ఇంకొక మాట అండి. మూగజీవులైనటువంటివి సాలీడు, పాము, ఏనుగు ఇవే ఆ విధంగా పూజ చేసి ముక్తిని పొందాయి కదా! ఆ శివుని అందే కలిసిపోయా కదా! మరి మానవ జన్మకు వచ్చినందుకు మనం కూడా మన జన్మను సార్థకత చేసుకోవాలి కదా! మరి ఒక్క మానవ జన్మకే ఇటువంటి భగవంతుడిని కొలుచుకునే అవకాశం ఎక్కువగా ఇచ్చాడు పరమాత్మ. మిగతా 84 లక్షల జీవరాశుల్లో ఎటువంటి జీవికి ఇవ్వనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఒక్క మానవుడికి మాత్రం పరమాత్మ ప్రసాదించాడు. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. సద్వినియోగం చేసుకుంటానికే ప్రయత్నం చేయాలి. మూగజీవులేనండి, అయినా కూడా వాటి భక్తి ఎలా ఉందో చూసారా? ఎదుటి వాళ్ళకన్నా నేనే భగవంతుడిని ఎక్కువగా పూజ చెయ్యాలి, నేనే అభిషేకం చెయ్యాలి, నేనే పువ్వులు పెట్టాలి, నేనే ప్రసాదం పెట్టాలి అటువంటి ఆలోచన అటు మూడిటికి వచ్చి ఆఖరికి మరి అంత పట్టుదలతో అవి పూజ చేసి
ఆఖరికి ఆ శివైక్యం చెందాయి కదండి. మరి మానవ మాత్రలు మనం ఎంత చేయాలండి? మూగజీవులతో పోల్చుకుంటే మనం ఎంత వివేక జ్ఞానాన్ని కలిగి ఉన్నాము. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనం అందరము కూడా వినియోగించుకొని ఇప్పుడు అన్నీ ఎలా సంపాదించుకుంటున్నామండి? ప్రతిరోజు పిల్లల్ని స్కూలుకి పంపించుకోవడం కానియండి, ఇంట్లో పనులు కానివ్వండి, ఏది ఆగకుండా ఎలా ప్రయత్నం చేస్తున్నామో, మరి డబ్బుని ఎలా సంపాదించుకుంటున్నామో, మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా అలాగే పెంపొందించుకోవాలండి. మన జ్ఞానాన్ని మన దగ్గరే కాకుండా నలుగురికి కూడా పంచే ప్రయత్నం అనేది చేయటం అనేది అలవాటు చేసుకోవాలండి. అయితే ఈ ఈ కార్తీక మాసంలో ఈ శ్రీకాళహస్తి గురించి నాకు చెప్పటానికి అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం అండి. ప్రియాత్మ బంధువులందరికీ కూడాను నా నమస్కారాలండి. యూట్యూబ్ చూస్తున్నటువంటి అందరికీ కూడాను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्परः मयि सन्न्यस्य मत्पराः तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात्. भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां. मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय. निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम्. अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव. मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते. ध्यानात् कर्मफलत्यागः त्यागाच्छान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च. निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी. सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः मामेव यो मद्भक्तः स मे प्रियः. यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः. हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः. अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः. सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति. शुभाशुभपरित्यागी भक्तिमान् मे प्रियो नरः. ये तु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेतीव मे प्रियाः. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां
योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज, अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वं श्रीकृष्णार्पणमस्तु। सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। ఓం తత్సత్. జై గురుదత్త అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, వేదవతి గారికి, పల్లవి గారికి, రాధా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.